సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు ఈ వీడియోలో చాలా షాకింగ్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనము ద గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ ద ఫైనల్ బాస్ ద రాక్ గురించి మాట్లాడదాం బాస్. ఎందుకంటే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం డబ్ల్యూడబ్ల్యూఈలో బ్యాక్ స్టేజ్ చాలా పాలిటిక్స్ నడుస్తుందంట, చాలా తమాషాలు జరుగుతున్నాయని ఈ టైప్లో మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూలో కొన్ని రిలీజెస్ అయినాయి. ఓకే, అంటే కొంత సూపర్ స్టార్స్కి తీసేసినారు. అండ్ అడగలి పెద్ద పేరు మన బ్రాన్ స్ట్రామన్ ఉండే అనమాట. అండ్ బ్రాన్ స్ట్రామన్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా మంచి ట్వీట్ చేస్తున్నారు. అంటే బ్రాన్ స్ట్రామన్ ఇంత చేసినాడు డబ్ల్యూడబ్ల్యూ కోసం, సో ఇలాంటి బ్రాన్ స్ట్రామన్కి ఇలాంటి సూపర్ స్టార్కి మీరు తీసేస్తారా, అది ట్రిపుల్ హెచ్ బేకార్ బుకింగ్, ట్రిపుల్ హెచ్ వేస్ట్ గాడ్ అన్నట్టు ఈ టైప్లో మొత్తం సోషల్ మీడియా నడుస్తుంది అనమాట. అండ్ బ్యాక్ స్టేజ్ నుంచి మనకి ఏమని రూమర్స్ వస్తుంది అంటే అసలు ట్రిపుల్ హెచ్ జాబ్ చేస్తున్నాను అనమాట. అండ్ ట్రిపుల్ హెచ్ చేతిలో ఉండే అని ఇలాంటి రూమర్ అయితే వస్తుంది. బట్ ట్రిపుల్ హెచ్ ఎంతైనా సరే ఒక జాబ్ చేస్తుండో, ట్రిపుల్ హెచ్ పైన అవి కొంతమంది ఉన్నారు. అండ్ వాళ్ళు ఎవరు అంటే టీక్యూ బాస్ అనేమాట, అంటే హ్యారీ ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ద రాక్ ఉన్నాడు అనమాట. సో వాళ్ళు చెప్పినట్టు ట్రిపుల్ హెచ్ వినాల్సిందే అని మనకి అంటే ఈ టైప్లో రూమర్స్ వస్తాయన్నమాట. అండ్ బ్యాక్ స్టేజ్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ కావాలంటే చాలా చేస్తుండే అనమాట. ట్రిపుల్ హెచ్ చాలా చేస్తుండు, బట్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చేంజెస్ చేపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇవన్నీ తమాషాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ద రాక్ ఇంటర్వ్యూ నుంచి స్టార్ట్ అయినాయన్నమాట. అంటే మీద గుర్తుండొచ్చు, ద రాక్ ప్యాట్ మెకాఫీకి ఇంటర్వ్యూ ఇచ్చినమాట. అండ్ ద రాక్ ఏమని చెప్పిండు అంటే, నేను ఎందుకు రాలేదు రసల్ మేనియాలో అంటే చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఎలిమినేషన్ చేంబర్ కోసం అంటే ఎలిమినేషన్ చేంబర్కి టికెట్స్ సేలింగ్ కాలే అనమాట. సో అందుకని నాకు ఫోన్ చేసిండు మన టీక్యూ గ్రూప్ బాస్, అంటే హ్యారీ ఫోన్ చేసిండు నాకు. అండ్ ఏమైనా చేస్తావా టికెట్ సెల్లింగ్ అంటే చేస్తాను చెప్పినాను. సో అంతే, జస్ట్ టికెట్ సెల్లింగ్ కోసం వచ్చినాను అంతే అని ఈ టైప్ చెప్పింది కదా. సో అక్కడ నుంచి కాంట్రవర్సీ చాలా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ వచ్చి జాన్సన్ అది హీల్ టర్న్ చేపించి అలాంటి సూపర్ స్టార్ అసలు మీద రాలేదు. అండ్ అప్పుడు ఫ్యాన్స్ అందరూ ద రాక్కి హేట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ద రాక్ ఎవరి పైన వేసిండు అంటే మన టీక్యూ గ్రూప్ పైన వేసిండు అనమాట. అంటే ఆయన నాకు ఫోన్ చేసిన టికెట్ సెల్లింగ్ కోసం వచ్చింది అన్నట్టు ఈ టైంలో ద రాక్ మాట్లాడిసిండు అనమాట. సో ఎక్కడో మొత్తం బ్యాక్ స్టేజ్ చాలా కాంట్రవర్సీస్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట. ట్రిపుల్ హెచ్ గురించి చాలా బ్యాడ్గా అంటే కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు ఏమో ట్రిపుల్ హెచ్ ఎలాంటి తప్పు లేదని ఇప్పుడు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయన్నమాట. అండ్ బ్యాక్ స్టేజ్ కొంతమంది ట్రిపుల్ హెచ్ సైడ్ ఉన్నారు, అండ్ కొంతమంది ద రాక్ సైడ్ ఉన్నారని ఇలాంటి అంటే ఓపెన్గా చెప్పాలంటే బ్యాక్ స్టేజ్ చాలా పెద్ద పాలిటిక్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది బాస్. ఇప్పుడు కానీ ఫ్యూచర్లో ఏమైనా కావచ్చు. సూపర్ స్టార్స్ రిలీజెస్ కాగానే లేదా ఇలాంటి తమాషాలు ఇంకా చాలా ఎక్కువైపోయినాయి అనమాట. సో అందుకని మీరు ఒకటి గమనించినారా, అందుకని రీసెంట్లీ రాలో మన షేమస్ రిటర్న్ చేసిండు బాస్. అంటే ఆల్రెడీ షేమస్ ఎప్పటి నుంచో మెడికల్లీ క్లియర్ ఉన్నాడు, తెలుసా మీకు? ఎప్పటి నుంచో మన షేమస్ మెడికల్లీ క్లియర్ ఉన్నాడు, బట్ షేమస్ కాల్ యూజ్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఒకటేసారి సూపర్ స్టార్స్ రిలీజ్ చేసినారు. అండ్ రిలీజ్ చేయగానే ఫ్యాన్స్ ఇప్పుడు హేట్ చేస్తున్నారని వీళ్ళు ఏం చేసినారు, షేమస్ రిటర్న్ చేపించినారు అనమాట. షేమస్ రిటర్న్ కావాలని వీళ్ళు చేపించినారు, చాలా పెద్ద గేమ్ ఆడినారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఉమెన్ సూపర్ స్టార్స్ వల్ల ఏం కాదు, ఉమెన్ సూపర్ స్టార్ వల్ల టికెట్లు సెల్లింగ్ కాదని ఈ టైప్లో ఒక టాక్ వచ్చింది కదా. సో అందుకని వీళ్ళు ఏం చేసినారు, చెల్సీ గ్రీన్కి మల్టీ ఇయర్ డీల్ కాంట్రాక్ట్ ఇచ్చినారనమాట. అంటే ఒక అప్డేట్ వచ్చేసింది. అండ్ అదేంటంటే చెల్సీ గ్రీన్ డబ్ల్యూడబ్ల్యూతో ఒక మల్టీ ఇయర్ డీల్ సైన్ చేసిందని ఈ టైప్లో అప్డేట్ వచ్చిందనమాట. అంటే రెండు జరిగినాయి రీసెంట్ టైంలో, ఒక షేమస్ రిటర్న్ అండ్ ఇంకోటి ఏమో చెల్సీ గ్రీన్ కాంట్రాక్ట్ సైనింగ్, అంటే న్యూ కాంట్రాక్ట్ సైనింగ్ అనమాట, ఒక మల్టీ ఇయర్ డీల్ అనమాట. సో ఇదంతా ఎందుకు జరిగినాయి అంటే ఫ్యాన్స్ ఒకటిసారి హేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూకి. సో అందుకని ఇలాంటివి కొన్ని జరిగినాయి అనమాట. అండ్ ఇది ఫ్యూచర్లో మేబీ ఇంకొక పెద్ద రిటర్న్ బి కావచ్చు. అంటే చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఫ్యాన్స్ ఏమైనా హేట్ చేసినప్పుడు వీళ్ళు ఒకటిసారి ఏం చేస్తారంటే ఒకటిసారి ఒక పెద్ద రిటర్న్ చేపిస్తారనమాట. అండ్ రిటర్న్ జరిగినప్పుడు అందరిగా మొత్తం మర్చిపోతారు అండ్ రిటర్న్ సూపర్ స్టార్ గురించి మాట్లాడతారు అనమాట. సో అందుకని నేను ఫ్యూచర్లో మేబీ బ్యాక్ క్లాష్ టైంలో మేబీ ఏమైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ క్లాష్ ఎక్కువ టైంలో ఇదే సండే అనమాట. ఇదే సండే రోజు మనకి మన బ్యాక్ క్లాష్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మనకి ఇంకొక రూమర్ వస్తుంది. అండ్ రూమర్ ప్రకారం ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మనకి మన సర్వైవర్ సిరీస్లో మన వార్ గేమ్స్ మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయి అనమాట. అంటే ఇంతకుముందు సర్వైవర్ సిరీస్ అన్నప్పుడు రా సూపర్ స్టార్స్ స్మాక్ డౌన్లో వెళ్ళి అటాక్ చేస్తుండే, అండ్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ రాలో వచ్చి అటాక్ చేస్తుండే అనమాట. అంటే మన సర్వైవర్ సిరీస్ వచ్చే ముందు కొన్ని వారాల ముందు చాలా తమాషాలు చాలా చూడడానికి దొరుకుతున్నాయి అనమాట. చాలా మజా వస్తుంది. అంటే ఆ మజానే వేరుండే ఓపెన్ చెప్పాలంటే. రా సూపర్ స్టార్స్ ఒకటేసారి మొత్తం గ్యాంగ్ వేసుకొని వాళ్ళు స్మాక్ డౌన్లో వచ్చేస్తుండే, స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ రాలో వెళ్ళిపోతుండే, చాలా రచ్చ జరుగుతుండే అనమాట. అండ్ మనకి సర్వైవర్ సిరీస్లో రా సూపర్ స్టార్స్ వర్సెస్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ మధ్యలో మ్యాచెస్ చూడడానికి దొరుకుతుండే, ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచెస్ మనకి చూడడానికి దొరుకుతుండే అనమాట. బట్ రీసెంట్ టైంలో ఏమైందంటే వార్ గేమ్స్ మ్యాచెస్
జరిగినాయి అనమాట. సో ఇప్పుడు మళ్ళొకసారి మనకి ఏమని రూమర్ వస్తుందంటే ఈసారి సర్వైవర్ సిరీస్లో మళ్ళొకసారి 5-on-5 ట్రెడిషనల్ మ్యాచ్ కావచ్చు అనమాట. అంటే రా నుంచి 5 సూపర్ స్టార్స్, స్మాక్ డౌన్ నుంచి 5 సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారనమాట. రా వర్సెస్ స్మాక్ డౌన్ మ్యాచెస్ కొన్ని జరుగుతాయి అనమాట. ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరగచ్చు అని ఈ టైప్లో మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఓపెన్లీ చెప్పాలంటే ఇప్పుడు కన్ఫర్మ్గా అప్డేట్ అని చెప్పలేము, రూమర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక చిన్న టాక్ అనమాట. బ్యాక్ స్టేజ్ WWE దీని గురించి కొంచెము డిస్కస్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వార్ గేమ్స్ మనం చేసిన ఇప్పుడు ఒకసారి కొంచెం డిఫరెంట్ చేద్దాం, మళ్ళీ ఒకసారి ఈసారి అంటే మనం పాత చేద్దామన్నమాట, రా వర్సెస్ స్మాక్ డౌన్ చేద్దామని ఈ టైప్ చిన్న టాక్ అనమాట. సర్వైవర్ సిరీస్ కొంచెం టైం ఉంది, బట్ ఈ టాక్ అనేది ముందే స్టార్ట్ అయిపోతాయి అనమాట. అది ఏదో ఇప్పుడు ఒక వారం ఉన్నప్పుడు ఏం ప్లాన్ చేయరు, ముందు నుంచి చాలా ప్లానింగ్స్ ఉంటాయి అనమాట. అండ్ అందుకని మనకి ఇప్పుడే చాలా తొందరగా టాక్ వచ్చిందనమాట సర్వైవర్ సిరీస్ రా వర్సెస్ స్మాక్ డౌన్ పైన. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? మీరు వార్ గేమ్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, లేదా మీరు రా వర్సెస్ స్మాక్ డౌన్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ మన ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడినారంటే కోడీ రోడ్స్ ఇన్ ఫ్యూచర్ మ్యాచ్ గురించి మాట్లాడినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే చూడండి, కోడీ రోడ్స్ అండ్ నేను అంటే ర్యాండీ ఆర్టన్ అంటే మేమిద్దరము కొంచెం సమానం అన్నమాట. ఎందుకంటే నేను రోమన్ రైన్స్ ఫీడ్ ఉన్నప్పుడు, నేను అంటే మన బ్రాక్ లెస్నర్తో ఫీడ్ ఉన్నప్పుడు నేను ఏమేమి చేసినాను అదే మన కోడీ రోడ్స్ చేసిండు అనమాట. సో అందుకనే మా ఇద్దరు మ్యాచ్ జరిగినప్పుడు అంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. మామూలుగా ఉండదు. ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ ఫ్యూడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే మేము ఇద్దరం సమానం కదా. సో అందుకని టకాఫర్గా ఉంటుందని ఈ టైప్లో మన ర్యాండీ ఆర్టన్ మాట్లాడినారన్నమాట మన కోడీ రోడ్స్ గురించి. అండ్ బాస్ అంతేకాదు మన జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ గురించి మాట్లాడితే మీకు తెలుసు మన జాన్ సీనాని గెలుస్తారని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయన్నమాట. బెట్టింగ్ మన జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాయి ఈ మ్యాచ్లో. కానీ మీకు తెలుసా ఈ మ్యాచ్లో ఒక రిటర్న్ కావచ్చు అనమాట. అంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారంటే మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. నేను మీ అందరికీ రీసెంట్లీ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ అదేంటంటే మన కోడీ రోడ్స్ బ్యాక్ లాష్ తర్వాత కాపోయే మన స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారనమాట. అంటే బ్యాక్ లాష్ తర్వాత కాపోయే స్మాక్ డౌన్ కోసం మన కోడీ రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. కానీ అప్పుడే వస్తాడనే కాదు, అంటే బ్యాక్ లాష్లో వచ్చినా రావచ్చు అని చెప్పినా కదా. సో అలాంటి రూమర్ వస్తుందన్నమాట. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన కోడీ రోడ్స్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ మన జాన్ సీనా మ్యాచ్ మధ్యలో లేదా మ్యాచ్ అయిపోయిన తర్వాత మన కోడీ రోడ్స్ రిటర్న్ మేబీ కావచ్చు అని ఇలాంటి ఒక రూమర్ అనమాట. అండ్ కన్ఫర్మ్ అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడితే బ్యాక్ లాష్ తర్వాత కాపోయే స్మాక్ డౌన్ కోసం మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మీరేమంటారు? అంటే కోడీ రోడ్స్ ఏ షో కోసం అడ్వర్టైజ్ ఉన్నాడో అదే షోలో వస్తే మంచిగా, లేదంటే దానికంటే ముందు వచ్చి మన అందరికీ బ్యాక్ లాష్లో కోడీ రోడ్స్ సర్ప్రైజ్ ఇస్తే మంచిగా ఉంటుందా? మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అచ్చా, రిటర్న్ అంటే గుర్తు వచ్చింది మన ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ రిటర్న్ బి కావచ్చు అంట. ఎందుకంటే చూడండి ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, గుంథర్ వర్సెస్ ప్యాట్ మెకాఫీ మ్యాచ్ అనమాట మన బ్యాక్ లాష్లో. అండ్ ఎంతైనా సరే అంటే ప్యాట్ మెకాఫీ చాలా మంచి రెస్లింగ్ చేస్తాడు నో డౌట్, కానీ ఎంతైనా సరే అక్కడ గుంథర్ గుంథర్ రెస్లింగ్ మామూలు ఉండనమాట. గుంథర్ ఇచ్చి పడేస్తాడు ఇట్లా. అంటే ఇప్పుడు మన ప్యాట్ మెకాఫీ బాగా టక్కరిస్తాడు ఈ మ్యాచ్లో నో డౌట్, కానీ ఎంతైనా సరే మన గుంథర్ గెలుస్తాడనమాట. సో మేబీ చీటింగ్ వల్ల కావచ్చు, లేదా గుంథర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు ఈ మ్యాచ్ మధ్యలో. సో అందుకనే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మేబీ లేదా ఈ మ్యాచ్ మధ్యలో లేదా మ్యాచ్ అయిపోయిన తర్వాత మన గోల్డ్బర్గ్ రిటర్న్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే మన గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ ఇంతకు ముందు టీజ్ అయిందనమాట, కానీ ఇంకా మ్యాచ్ జరగలేదు. సో అందుకనే ఒక లెక్కలో చూస్తే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మన బ్యాక్ లాష్లో గోల్డ్బర్గ్ వచ్చినా రావచ్చు అనమాట. కానీ గోల్డ్బర్గ్ బ్యాక్ లాష్లో వస్తే దాని తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ కోసం ఇలా మ్యాచ్ బుక్ చేయాలి. కానీ ఇలా మ్యాచ్ సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్లో కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు బ్యాక్ లాష్లో గోల్డ్బర్గ్ వస్తే ఇప్పుడు సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్ వరకు వీళ్ళు వెయిట్ చేయాలా? ఎందుకంటే మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాత సౌదీ అరేబియాలో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంటుందని ఇలాంటి రూమర్ వస్తుంది అనమాట. సో ఇలా అప్పటి వరకు వెయిట్ చేస్తారా? అదే చూడాలి. లేదా 2 మ్యాచెస్ ఉంటాయి ఇలా మధ్యలో, అంటే ఒక మ్యాచ్ మనీ ఇన్ ద బ్యాంక్లో, ఇంకా మ్యాచ్ సౌదీ అరేబియాలో జరుగుతుంది. అదే చూడాలి. ఒకవేళ బ్యాక్ లాష్లో వస్తే మాత్రం మనీ ఇన్ ద బ్యాంక్ కోసం మ్యాచ్ బుక్ కాకపోతే అది ఎక్కడో అన్యాయం అయిపోతుంది అనమాట ఫ్యాన్స్తో. సో అందుకని చూద్దాం. ఒకవేళ అంత మంచిగా ఉంటే బ్యాక్ లాష్లో గోల్డ్బర్గ్ వచ్చిన రావచ్చు, లేదు దాని తర్వాత వస్తడం కూడా చూడాలి. బట్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుందంట బాస్. అందుకనే గోల్డ్బర్గ్ పేరు పైన మనకి అంటే గోల్డ్బర్గ్ వస్తాడని ఇలాంటి రూమర్స్ అందుకనే వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను, అండ్ ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వండి. అండ్ అది ఏంటంటే ఈసారి మన మనీ ఇన్ ద బ్యాంక్, మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది మీ ప్రకారం? ఫస్ట్ మీరు కామెంట్స్లో
కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు కామెంట్ చేసేయండి మీరు వీడియో ఆపి, ఎందుకంటే ఇప్పుడు నేను మీ అందరికీ అంటే బెట్టింగ్ ఓట్స్ గురించి చెప్తాను అనమాట. అంటే టాప్లో మన బ్రామ్ బ్రేకర్ ఉన్నారు. బ్రామ్ బ్రేకర్ మేబీ గెలవచ్చు అనమాట. మన మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్, లేదా లోగన్ పాల్ అంటున్నారు, లేదా కైరన్ క్రాస్ పేరు వస్తుంది, ఎలెనైట్ పేరు ఉందన్నమాట. కైరన్ క్రాస్ అయితే రీసెంట్లీ టీ షర్ట్ సెల్లింగ్లో అంటే మన జాన్సన్ ర్యాండీ ఆర్టన్కి ఎంకల్ చేసినారు. అంటే ఒకటేసారి మన కైరన్ క్రాస్ టీ షర్ట్ సెల్లింగ్ దబాయించి పెరిగిందన్నమాట. సో చెప్పలేము, కానీ ఏమైనా కావచ్చు. అంటే టీ షర్ట్ సెల్లింగ్ వల్ల అని కాదు, కైరన్ క్రాస్ది ఒక డిజర్వింగ్ అనమాట. సో అందుకని కైరన్ క్రాస్ది ఇక్కడ బెట్టింగ్ ఓట్స్ ఉన్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన మహీంద్రా బ్యాంక్కి కొంచెం టైం ఉంది కదా, సో అప్పుడు వరకు మేబీ బెట్టింగ్ ఓట్స్ కింద మీద కావచ్చు అనమాట. అంటే ఇప్పుడు దీంట్లో ఉన్నాడని బ్రామ్ బ్రేకర్ గెలుస్తాడని కాదు, ఏమైనా కావచ్చు, కొంచెం కింద మీద కావచ్చు అనమాట. కానీ ప్రెజెంట్ కోసం అయితే బ్రామ్ బ్రేకర్ లేదా లోగన్ పాల్, కైరన్ క్రాస్, ఎలెనైట్ అంటున్నారు. సో ఇప్పుడు మీ ప్రకారం ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మన మెన్స్ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేసు మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఒకసారి మీరు స్క్రీన్ పైన ఈ ఫోటో చూడండి. అంటే మన ఒక సైడ్ ఏమో మన కైరన్ క్రాస్, ఇంకో సైడ్ ఏమో మన ఎలెనైట్ ఉన్నారనమాట. ఒకవేళ వీళ్ళిద్దరిలో మీరు ఒకవేళ ఒక్క సూపర్ స్టార్ చూస్ చేయండి, అంటే మీరు ఏ సూపర్ స్టార్కి చూస్ చేస్తారో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. బాస్ మన సెత్ రాలెన్స్ వర్సెస్ జేవుస్ మ్యాచ్ ఒకటిసారి రాలో మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం బుక్ చేసినారు. ఓకే, అండ్ చాలామంది లెజెండ్స్ దీని గురించి మాట్లాడినారు. అంటే రాలో బుక్ చేసే లేకుండా అని ఈ టైప్ చెప్తున్నారనమాట. అండ్ ఓపెన్ చెప్పాలంటే మన సెత్ రాలెన్స్ ఇన్ ఫ్యూచర్లో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలుస్తాడా అంటే చూడండి, దీని ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్, సీఎం పంక్ అంటే వీళ్ళతో ఫ్యూడ్లు ఉన్నాడు కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే గెలవచ్చు, కానీ ఒకవేళ సెత్ రాలెన్స్ గెలిస్తే మాత్రము రోమన్ రైన్స్, సీఎం పంక్ అండ్ అంటే మన సెత్ రాలెన్స్ ఫ్యూడ్లో ఆటోమేటిక్గా ఆ వరల్డ్ టైటిల్ మధ్యలో వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసినప్పుడు ఆ ఛాంపియన్షిప్ కోసమే మ్యాచ్ ఉంటుంది అనమాట. సో ఆ టైప్లో ఏమైనా కావచ్చు ఒకవేళ సెత్ రాలెన్స్ గెలిస్తే. కానీ ఒకవేళ సెత్ రాలెన్స్ గెలవకపోతే మాత్రం ఈ రీజన్ వల్లనే గెలవడం అనమాట. ఎందుకంటే లైక్ ఇప్పుడు సీఎం పంక్ వచ్చి ఇంటరప్ట్ చేసిండు, నెక్స్ట్ టైం ఏమైనా మ్యాచ్ జరిగినప్పుడు రోమన్ రైన్స్ వచ్చి ఇంటరప్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకని మేబీ అంటే గెలవచ్చు లేదంటే లేదు అని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. గెలిస్తే ఎక్కడో మంచిది అనుకోండి. సెత్ రాలెన్స్ ఒకవేళ ఫ్యూచర్లో గెలిస్తే రోమన్ రైన్స్, సీఎం పంక్ అంటే ఇలా ఫ్యూడ్లో అంటే ఛాంపియన్షిప్ యాడ్ అయిపోతాయి అనమాట. సో ఎక్కడనో ఇలా ఫ్యూడ్కి ఇంకా కొంచెం ఫైర్ ఇచ్చినట్టు అయిపోతాయి అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే ఇలా ఫ్యూడ్ ఎలాంటిది అంటే ఛాంపియన్షిప్ ఉన్నా లేకున్నా మీరు చూసినా కదా ఇలా మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరిగిన రెస్ల్‌మేనియా నైట్ 1లో. సో అలాంటి మ్యాచ్ అలాంటి ఫ్యూడ్ అనమాట ఇది. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయన్నమాట. అంటే గెలవడా అంటే గెలవచ్చు లేదంటే లేదు. అంటే ఇలా ఫ్యూడ్ ఉన్నంత వరకు అది గెలవడు. అండ్ మేబీ గెలిస్తే మాత్రం ఇక ఇలా ఫ్యూడ్లో ఛాంపియన్షిప్ కోసం చాలా తమాషా జరుగుతాయని ఇలాంటి రూమర్ అనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? సెత్ రాలెన్స్ గెలిస్తే మంచిదేనా ఇలా ఫ్యూడ్ మధ్యలో, లేదా ఫ్యూడ్ అయిపోయిన తర్వాత గెలిస్తే మంచిదా? అవి కామెంట్లో చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన మెయిన్ టాపిక్ గురించి బాస్. అండ్ అది ఏంటంటే మన పాల్ హేమన్ సెత్ రాలెన్స్కి బిట్రే చేస్తాడా? ఎందుకంటే మన పాల్ హేమన్ సెత్ రాలెన్స్ కలిసి అంటే 3 వారాలు అవుతున్నాయి. అండ్ 3వ రాలోనే ఎక్కడో మన డబ్ల్యూడబ్ల్యూ క్లియర్లీ ఒక టీజ్ ఇచ్చింది అనమాట. అండ్ అది ఏంటంటే మీకు గుర్తుండొచ్చు, నేను ఆల్రెడీ మన రా హైలైట్స్ వీడియోలో సెగ్మెంట్స్లో కవర్ చేసిన అనమాట. అండ్ అది ఏంటంటే బ్యాక్ స్టేజ్ ఒకటిసారి బ్రామ్ బ్రేకర్ చిన్న ప్రాబ్లం చూపించినారు. అంటే సెత్ రాలెన్స్కి వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుందా అన్నట్టు ఈ టైప్లో బ్రామ్ బ్రేకర్ అంటే మహాంటీలకు కలిసి ఒక 2-3 వారాలు అవుతున్నాయి. అప్పుడే బ్రామ్ బ్రేకర్ చిన్న ప్రాబ్లం అనేది చూపించేసిండు బాస్. అండ్ అప్పుడు మన పాల్ హేమన్ ఏమని చెప్పిండు, చూడు బ్రామ్ బ్రేకర్, సెత్ రాలెన్స్, రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించిండు అనమాట. సో అందుకనే ఒక టైప్లో డిజర్వింగ్ అనమాట వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం. అండ్ జేవుసో గురించి మాట్లాడితే జేవుసో గుంథర్ లాంటి సూపర్ స్టార్కే ట్యాప్ అవుట్ చేయించిండు. సో అందుకనే మన ఎక్కడో మన సెత్ రాలెన్స్ కరెక్ట్ అనమాట జేవుసోతో ఫైట్ చేయగా ఈ టైప్లో కొంచెం చెప్పిండు అనమాట ఎవరు మన పాల్ హేమన్ బ్రామ్ బ్రేకర్కి. సో ఇలాంటి సెగ్మెంట్ మనకి ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇప్పుడిప్పుడే కలిసినారు కదా. సో ఇలాంటప్పుడు బ్రామ్ బ్రేకర్ చాలా మంచి సపోర్ట్ చూపించాలి సెత్ రాలెన్స్ కోసం. అది బ్యాక్ స్టేజ్ అయినా సరే, ఇన్ రింగ్లో అయినా సరే మన బ్రామ్ బ్రేకర్ కొంచెం మంచి సపోర్ట్ చూపించాలి. ఎస్ నువ్వు గెలవన్నట్టు మాట్లాడాలి. కానీ మన సెత్ రాలెన్స్కి వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరుకుతుంది అన్నట్టు మన బ్రామ్ బ్రేకర్ ఈ టైప్లో చెప్పిండనమాట. సో అందుకనే ఒక రూమర్ వస్తుంది బాస్. అండ్ రూమర్ ప్రకారము మన పాల్ హేమన్ ఇన్ ఫ్యూచర్లో మన సెత్ రాలెన్స్కి బిట్రే చేసినా చేయొచ్చు. అండ్ మొత్తంకే అంటే మన బ్రామ్ బ్రేకర్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఓపెన్గా చెప్పాలంటే నెక్స్ట్ పాల్ హేమన్ గాయ గురించి మాట్లాడితే, ఒక సింగిల్ గాయ గురించి మాట్లాడితే అది బ్రామ్ బ్రేకర్ అనమాట. సెత్ రాలెన్స్ జస్ట్ యూస్ చేస్తున్నారు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఏ టైప్లో యూస్ చేస్తుండే
చేస్తుండే ఏంది అంటే నేను కొంచెం కనుక్కొని నేను ఒక సపరేట్ వీడియోలో మేబీ కొంచెం క్లారిటీ ఇవ్వచ్చు అనమాట నేను ఫ్యూచర్లో చేస్తాను. బట్ వీళ్ళు యూజ్ చేస్తున్నారనమాట సెత్ రాలిన్స్కి అండ్ మన పాల్ హేమన్ ఇన్ ఫ్యూచర్లో బ్రామ్ బ్రేకర్ సైడ్ మొత్తంకి వెళ్ళొచ్చు. సెత్ రాలిన్స్కి మన పాల్ హేమన్ బిట్రే చేయొచ్చు, ఎందుకంటే మహా అంటే మూడు వారాల్లోనే బ్రామ్ బ్రేకర్కి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు చూపించేసినారు అనమాట. మన పాల్ హేమన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కొంచెం సంజాయిస్తున్నాడు అనమాట, అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తున్నాడు అనమాట మన పాల్ హేమన్ బ్రామ్ బ్రేకర్కి. సో అందుకని ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ పాల్ హేమన్ బిట్రే చేస్తే సెత్ రాలిన్స్కి, మనం సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్యలో రెసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఒక మ్యాచ్ జరుగుతుందని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి కదా. అంటే సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్యలో రెసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో సింగిల్స్ మ్యాచ్ జరగాలంటే అది అంటే అప్పటి వరకైనా కనీసం మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ ఉండాలి కదా. ఒకవేళ చాలా తొందరలోనే బిట్రే అయిపోతే ఇక సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ ఇలాంటి మ్యాచ్ ఉండదని అనమాట రెసల్ మేనియాలని ఇలాంటి ఒక టాక్ అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మన పాల్ హేమన్ కనీసం నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో రోమన్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మధ్యలో ఇలాంటి సింగిల్ మ్యాచ్, లేదంటే నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా వరకు మేబీ రాక్ వర్సెస్ రోమన్ బి కావచ్చు అనమాట. ఇప్పుడు ఏం క్లారిటీ లేదు దీనిపైన. సో అందుకని మనం కొంచెం వెయిట్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ మీరు చెప్పండి, జస్ట్ ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఇది ఫ్యూచర్లో రెసల్ మేనియాలో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరగాలంటే అప్పుడు వరకు మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ ఉంటుంది మంచిగా, లేదా బిట్రే అయిపోతేనే మంచిగా ఉంటుందా? ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ కంపల్సరీ ఇవ్వండి. ఎందుకంటే మీరు నమ్మరు, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంత పెద్ద బిట్రే జరిగింది కదా రెసల్ మేనియాలో, పాల్ హేమన్ మోసం చేసిండు, సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోయిండు. సో అక్కడ నుంచి ఇంకెక్కువ అయిపోయింది అనమాట. అంటే సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగాలి రెసల్ మేనియాలో అన్నట్టు ఈ టైప్లో ఒక రూమర్ వస్తుంది అనమాట. సో అందుకే మీరు కొంచెం ఆలోచించి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.